ఈరోజు ఈ నెలలో 17వ తారీఖున భారత ప్రధాని విశ్వనాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా 17వ తారీఖున వారి జన్మదినం నుంచి అక్టోబర్ 2వ తారీఖున గాంధీజీ జయంతి వరకు సేవా పక్వాడ్ అనే పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది కేంద్ర పార్టీ సూచన. ఆ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈరోజు దాదాపుగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా వారికి మొదట పుట్టినరోజు రోజు పాలాభిషేకంతో మొదలైన కార్యక్రమాలు, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు, తర్వాత దేవాలయాలు కానీ బహిరంగ ప్రదేశాలు కానీ ఎక్కడైనా కానీ పాఠశాలలు కానీ అక్కడికి వెళ్ళి స్వచ్ఛతా కార్యక్రమాలు చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటడం, ఆ చెట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నాటిన వారిదే చూసుకునేలాగా పార్టీ సూచన. ఈ విధంగా సేవా కార్యక్రమాలతో పార్టీ ఈ 15 రోజులను సేవా పక్వాడ్ కింద నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఒక పదవిలో ఉన్నారంటే వారు జన్మదినాన్ని పండుగలాగా వారిని కీర్తించేలాగా చేసుకోవడం సహజంగా ఆనవాయితీ. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైన 11 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నేను పాలకుల్ని కాదు సేవకుల్ని అనే ఒక స్ఫూర్తిని అందరికీ నింపడం కోసం యావత్ దేశం అంతా నా కుటుంబం, నేను మీకు అందరికీ రక్షకుడును బానిసను, మీకు పనిచేస్తాను, మీకు ఒక సేవకుడిలాగా పనిచేస్తాననే ఒక ఉద్దేశంతో వారు ఏ రోజే కానీ సెలవు కూడా తీసుకోకుండా ఈ విధంగా వారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఆదేశించడం. ఇందులో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సేవల్లో మునిగిపోవడం. ఎందుకంటే దీనివల్ల సేవా కార్యక్రమాలు చేయడం వల్ల రాజకీయం అంటే పాలకులు కాదు, రాజకీయం అంటే ఒక బాధ్యత అనేది సమాజానికి చెప్పడంలో భాగమే ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ, అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీ కార్యాలయాన్ని డోన్లో ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంటెద్దు కిరణ్, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి రమణ గారు, పట్టణ అధ్యక్షులు బద్రి సుధాకర్ గారు, డోన్ రూరల్ మండల అధ్యక్షులు రవికుమార్ గారు, వీరందరి సమక్షంలో రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి మా సోదరి గీతా మాధురి అక్క గారి అందరి సమక్షంలో ఈరోజు జిల్లా కార్యదర్శి నాగమోహన్ రెడ్డి గారు, వీరందరి సమక్షంలో అసెంబ్లీ కార్యాలయం ప్రారంభించుకోవడం. దీని వెనుక ముఖ్య ఉద్దేశం రేపు కూటమి ఒప్పందంలో భాగంగా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కేటాయించబడిన ప్రతి స్థానాన్ని కూడా కౌన్సిలర్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ తప్పనిసరిగా గెలిచే విధంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి, బూత్ స్థాయి దాకా పార్టీని తీసుకెళ్ళడానికి మా పథకాలు కూడా ప్రతి ఇంటింటికి పథకాలు ఆల్రెడీ చేరిన పథకం అది బీజేపీదని చెప్పుకోవడానికి కార్యకర్తలను సమాయత్తం చేయడంలో భాగంగా ఈరోజు అసెంబ్లీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడమే కాకుండా ప్రతి కార్యకర్త నాయకుడు సమన్వయంతో పనిచేసి మాకు కేటాయించిన ప్రతి సీటు కూడా గెలవడం లక్ష్యంగా పెట్టుకొని అందులో భాగంగానే ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల జిల్లాను భారతీయ జనతా పార్టీ కంచుకోటగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా పార్టీ కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలు విస్తరించి పనిచేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే సభ్యత్వాలు అయిపోయినాయి, బూత్ కమిటీలు ఏర్పాటు అయిపోయింది, మండల కమిటీలు అయిపోయినాయి, మండలాధ్యక్షుల నియామకం అయిపోయింది, జిల్లా కమిటీలు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు పథకాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రజల దగ్గరికి చేరి ఉన్నాయి. కాబట్టి చేరిన పథకాలను వివరించి భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించి వారిని అభిమానించేలాగా చేసి దానిని ఓటుగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నుంచి డోన్ నియోజకవర్గంలో కూడా ఈ కార్యాలయం పనిచేస్తుంది, నిత్యం అందుబాటులో ఉంటుంది. అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అనుకూలమైన వారికి అందరికీ కూడా ఈ కార్యాలయం నుంచి సమాచారం ఇవ్వడం, వారికి పథకాలు అందేలాగా కూడా చేయడం కూడా ఇక్కడ నుంచి సేవలు అందించడం కూడా జరుగుతుంది అని తెలియజేస్తూ మీడియా మిత్రులకు నమస్కారం. సార్, మున్సిపల్ ఎలక్షన్ దగ్గరలో పడుతున్నాయి, బీజేపీ పార్టీ అనేది పుంజుకుంటుంది, కానీ పార్టీలో విభేదాలు ఉన్నట్టు దాని గురించి మీరు భారతీయ జనతా పార్టీ డోన్లోనే కాదు భారతదేశంలోనే కూటమి ఎక్కడ కూడా ఇది ఒక కుటుంబం, ఇది పార్టీ కాదు, రాజకీయ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో పనిచేసే వాళ్ళంతా ఒక కుటుంబం, సీనియర్ జూనియర్ అనేది ఒకరినొకరు చూస్తూనే ఏదన్నా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకుంటాం,
బయటికి వెళ్ళిన తర్వాత ఈ కండువా వేసుకున్న వాళ్ళంతా కుటుంబ సభ్యులే. ఎటువంటి అపోహలు తప్ప ఎటువంటి విభేదాలు ఇక్కడ లేవు. అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి రమణన్న నాయకత్వంలో సీనియర్ జూనియర్ అనేది లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా డోన్ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా ఈ 5 మండలాల్లో 25,000 సాధారణ సభ్యత్వం జరిగింది. రేపు మేము ఎంత సమిష్టిగా ఉన్నాం, ఎంత సమన్వయంగా ఉన్నాం అనడానికి ఉదాహరణ రాబోయే ఎన్నికల్లో మేము సాధించబోయే విజయం మీకు అందరికీ సమాధానం చెప్తుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్తే. భారతీయ జనతా పార్టీ ఇవాళ పక్షోత్సవాల సందర్భంగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఇవాళ బ్లడ్ క్యాంపులు అయితేనేముంది, హెల్త్ క్యాంపులు అయితేనేముంది, వాటన్నిటినీ పురస్కరించుకొని మేము పెద్ద ఉత్సవంగా కార్యకర్తలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లే దిశగా అన్ని పథకాలను ప్రజలకు చేరవేస్తూ వారి జన్మదినాన్ని కేకులతో భోజనాలతో సంబరాలు చేసుకున్నటువంటి విధానాన్ని కాకుండా వినూతనంగా ప్రజలకు సేవా పక్వాడ్లాగా ప్రజల సేవను అందించడానికే మా కార్యకర్తలంతా కూడా ప్రతి చోట బ్లడ్ క్యాంపులు, ఆరోగ్య కేంద్రాలు ఎన్నో పెడుతూ, అట్లాగే మహిళల మీద కాన్సన్ట్రేషన్ చేసి మహిళలకు కూడా ఉచిత పరీక్షలను కూడా నిర్వహిస్తున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఎంతో కృషితో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ అతని జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇక్కడ డోన్ నియోజకవర్గంలో రాష్ట్రం నుంచి నేను నియమించబడినాను. జయంతి ఉత్సవాలని కూడా కేంద్రంగా తీసుకొని ఇక్కడ డోన్లో నిర్వహించడానికి ఒక నియోజకవర్గంలో కూడా ప్రజలందరికీ దీన్ దయాళ్ గారు చేసినటువంటి సేవలు భారతదేశానికి ఎంతో ఉపయోగపడిందో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే జిఎస్టీని తగ్గించినారో అంటే అది ఒకప్పుడు దీన్ దయాళ్ గారు చేసినటువంటి సూచననే. ఆయన భారతదేశంలో తన జీవితాన్ని అంకితం చేసి భారతదేశ ఉన్నతి కొరకు కార్యకర్తలంతా కూడా కలిసి రేపు ప్రజలలో ఎటువంటి ఆర్థిక పరిస్థితిలో లోపం అనేది లేకుండా ఉండడానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అనువనువు భారతదేశం కొరకు కృషి చేసిన ప్రజల కొరకు, బీదల కొరకు ప్రతిజ్ఞ నాయకుడు మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకున్న కార్యకర్తలంతా కూడా ఈ రోజు అతని జాడలోనే నడుచుకోవాలని చెప్పి, అతని దారి ఎలా ఉంది, అతను ఎందుకొరకు పనిచేసినాడు, అతని జీవితం కూడా అనువనువు ప్రతి బ్లడ్ రక్తం చుక్కము అంతమయ్యేటట్టు లాస్ట్ కి చివరి క్షణంలో అతనికి ఎవరూ తెలియకుండా ఎవరో చంపేసి ఒక బట్ట చుట్టుకెట్టి ట్రైన్ మీద పడేసిన పరిస్థితిని మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఎంత కృషి చేసినాడో అంత అనాథగా అతను చనిపోయినాడు అంటే అతనికి మన భారతదేశం ఎప్పుడూ మర్చిపోని విధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు అతనికి ఎప్పుడు రుణపడి ఉంటారు. అలాగే మన భారతదేశ నాయకులంతా కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అతన్ని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు గారికి ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ గొప్పగా ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఒక సమిష్టిగా ఇక్కడ మీరు అడుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. మా భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఏ కుమ్మడిగా కలిసి కట్టుగానే పనిచేస్తాం. కానీ మీరెవరు అనుకున్నట్టుగా లోపల భేదాలు అంటూ మాకేమీ లేవు. ఇవాళ ఇక్కడ మొదలు పెట్టినటువంటి కిరణ్ గారికి, అలాగే రమణ గారికి, మిగతా కార్యకర్తలంతా కూడా వారి భుజస్కంధాల మీద పెట్టుకొని ఈ రోజు డోన్ మండలంలో రేపు పొద్దున విజయాన్ని సాధించి చూపిస్తారని, మరి విజయం తర్వాత కూడా నేను వచ్చి మీకే ప్రతికాముఖంగా నేను తెలియజేసుకుంటాను. జై భారత్, జై భారత్, భారత్ మాతాకి.